నీ పోరలకైతే ఉబ్బే ఆగుతలేదబ్బా. అప్పుడే పతంగులు పట్టుకొని తిరుగుతుండ్రు. బంగ్లాల మీద నిలబడి గుంజుడే గుంజుడు. ఓ దిక్కు అందరూ కొత్తేడాది ఏడ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలని ప్లాన్లు వేస్తుంటే గాళ్ళేమో అప్పుడే సంక్రాంతి కాడు కురికిండ్రుల్లా. చెరాకులు కొనుడు, మంచి మంచి పతంగులు తెచ్చుడు నడుస్తూనే ఉన్నది. అయితే ఖైరతాబాద్ నియోజకవర్గ పబ్లిక్ కు ఖతర్నాక్ ఆఫర్ ఇచ్చిండు ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు. ఏందంటే ఇక్కడెక్కడ చైనా మాంజా మన నియోజకవర్గంలో చిన్న షాపులో అయినా పెద్ద షాపులో అయితే మా దృష్టికి తీసుకురండి. నేను పోలీస్ ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాను. మీకు 5,000 రూపాయల గిఫ్ట్. గదన్నట్టు పలానా షాప్ లో చైనా మాంజా అమ్ముతురని మతలా ఇస్తే చాలు వాళ్ళ మీద కేసులు, చెప్పిన వాళ్ళకి 5,000. అవు మరి చైనా మాంజా మస్తు కడక్ కడక్ ఉంటదాయే. పుసుక్కున మన బాడీకి దాకనంటే రప్పునకు వస్తుంది. మొన్న మేడ్చల్ జిల్లాలకి అన్న బండి మించలు పోతుంటే గా అడ్డమైన మాంజా మెడకు చుట్టుకుంటే 19 కుట్లు పడ్డాయి. పతేడు ఇదే కథ. సంక్రాంతి పండుగకి ఇంకో 2 వారాల టైం ఉన్నది కానీ పట్నంలు ఇప్పటికే ఎగురుతూనే ఉన్నాయి పతంగులు. మామూలు మాంజాతో ఏం మజా వస్తుందని చైనా మాంజా ఆడకం చేస్తుంటారు. పతేడు చాలా మందికి దెబ్బలు తాకుతున్నాయి, పక్షుల పానాలు పోతున్నాయి. గాజువక్కలతో చేసి పాడైతారాయ్. గా డేంజర్ తప్పియాలనే చైనా మాంజాను బ్యాన్ చేస్తే దొంగసాటుగా అమ్ముతారు కొందరు. చైనా మాంజా ఇప్పటికి సుమారు ఒక 12 కేసెస్, అదే విధంగా సుమారు ఒక 20 అక్యూజులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఎగిరేస్టోళ్ళు మంచిగానే ఉంటారు కానీ తొవ్వేటోళ్ళకు పెద్ద పరిశాను. ఎటుకెళ్ళి ఏం మంజా వచ్చేది తెలియదాయే. అందుకే గా మతలబు పంపితే 5,000 ఇస్తామని ఆఫర్ పెట్టిండు ఎమ్మెల్యే సారు. ఖైరతాబాద్ లో దుక్నపోళ్ళు కాసుకోరిగా.